హాయ్ అండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మీరు బగారా రైస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బగారా రైస్ కోసం బియ్యాన్ని ముందుగానే కడిగి ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోండి. నేనైతే ఒక 1/2 kg రైస్ దాకా చేస్తున్నాను. వాటి ప్రకారం క్వాంటిటీస్ అయితే చెప్తున్నాను. మీరు మీ రైస్కి తగ్గట్టు క్వాంటిటీస్ సెట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తొరిగిన 3 ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇందులో వేయడానికి ముందుగానే ఒక 10 మిరియాలు, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, అలాగే 10 యాలకులు, 10 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, షాజీరా తీసి పక్కన పెట్టుకోండి. బగారా రైస్లోకి షాజీరా కంపల్సరీ యాడ్ చేయాలండి. షాజీరా వేస్తేనే బగారా రైస్ అయితే టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ వేగిన తర్వాత షాజీరా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. బగారా రైస్ తెలంగాణ స్పెషల్ కదండి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో అన్నింటిలో బగారా రైస్ అయితే కంపల్సరీ ఉంటుందట. బగారా రైస్ని ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ వెజిటబుల్స్తో ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. షాజీరా కొంచెం వేగాక సన్నగా పొడుగా తొరిగిన 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క మొగ్గ అన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి. బగారా రైస్లో మనం ఓన్లీ గరం మసాలానే వాడతామండి, ఇంకేం మసాలాలు అవసరం లేదు. తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంచేసి దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. రైస్తో మసాలా అంతా మిక్స్ చేసి కొంచెం సేపు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది. రైస్ని ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్తో కనుక చేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ కుక్కర్లో కనుక చేసుకుంటే వాటర్ క్వాంటిటీ అయితే చేంజ్ అవుతుందండి. కుక్కర్లో అయితే బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలాగే నార్మల్ రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.25 వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. కుక్కర్లో చేసుకుంటున్నట్లయితే బాస్మతి రైస్ అయితే ఒక 1 విజిల్ పెట్టుకోండి, లేదా నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్ లేకుండా విడిగా చేసుకుంటే మాత్రం 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి. రైస్ కొంచెం ఉడుకు పట్టాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. తర్వాత మూత పెట్టేసి రైస్ని అయితే బాయిల్ అవ్వనివ్వండి. ఒక 15 మినిట్స్ తర్వాత బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా గరిటతో చూడండి, ఏమన్నా వాటర్గా అనిపిస్తే లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. నేనైతే బగారా రైస్లోకి రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైతాలో యాడ్ చేయడానికి ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, అలాగే ఒక ఆనియన్ అయితే సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. రైతా ప్రిపరేషన్ అందరికీ తెలిసిందే కదండి. కొంచెం పెరుగు తీసుకొని దాంట్లోకి తురిమిన క్యారెట్, అలాగే ఆనియన్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. బగారా రైస్లోకి పన్నీర్ మసాలా, అలాగే పొటాటో మసాలా, వంకాయ మసాలా, ఈ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. మా రైతా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడి బగారా రైస్ని ఇలా రైతాతో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.